హలో ఎవ్రీవన్. నిన్న మేమైతే సంక్రాంతి సందర్భంగా కుమ్మరివాము మరియు కూరమడులు అన్న నోము అయితే నోముకున్నామండి. ఇది అయితే చాలా పెద్ద నోము. మేము మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నోముకున్నాము. మొత్తం 24 మంది అయితే నోముకున్నాము. ఈ నోములో పాల్గొన్నాము. పంతులు గారు ఈ నోము గురించి ఒక స్టోరీ చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తొండమాన్ చక్రవర్తి రోజు బంగారు పూజా పాత్రలు మరియు బంగారు తులసి దళాలతో పూజించి గుడిని క్లోజ్ చేసేవారంట. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసే వరకు మట్టి తులసి దళాలు మట్టి పాత్రలు ఉండేవంట. అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఎంక్వైరీ చేసి ఇదంతా ఒక కుమ్మరి వల్ల జరుగుతుంది అని తెలుసుకొని ఆ కుమ్మరిపై కోపంతో అతని ఇంటికి వెళ్ళాడు. అది చూసిన ఆ కుమ్మరి రాజు కోపాన్ని గ్రహించి దేవుణ్ణి ప్రార్థించగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడంట. అప్పుడు ఆ కుమ్మరి ఒక మట్టి పాత్రలో పెరుగన్నం తీసుకొని వచ్చి స్వామికి తినిపించాడంట. ఇప్పటికీ తిరుపతిలో ఆ స్వామికి మట్టి పాత్రలో పెరుగన్నం పెడతారంట. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రీత్యర్థం కుమ్మరి వాము నోముకోవడం స్టార్ట్ అయిందంట. ఈ నోమును పెళ్ళైన సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కుండలు నోముకొని 13వ సంవత్సరం ఇలా కుమ్మరి వాము నోముకోవాలంట. ఇప్పుడు మేము ఈ వాము చుట్టూ సిల్వర్ తీగ చుట్టామండి. 3 వరుసలు అందరం 24 మంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరం సిల్వర్ తీగ చుట్టాము. అందరం చూసారా, పసుపు కుంకుమ పూలు అన్నీ వేసుకుంటున్నాము. తర్వాత దీని చుట్టూ 3 ప్రదక్షిణలు పంతులు గారు చేపించారు అందరినీ. ఇప్పుడు ఈ నోము అయిపోయిన తర్వాత అందరినీ పంతులు గారు ఆశీర్వదించారు. తర్వాత ఈ వాము ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ వాము ఓపెన్ చేశారు. అప్పుడు ఓపెన్ చేసిన తర్వాత అందులో అన్ని రకాలు చేశారు వాళ్ళు. కుండలు, ప్రమిదలు, పూల కుండీలు, గల్ల గురిగీలు ఇవన్నీ చేశారు. ఎవరికి నచ్చినవి వాళ్ళందరూ తీసుకున్నామండి అందరం. ఇది అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న కూరమడులు నోముకున్నాము. దీనికి వెండి కొడవలి చేపించి దానితో పంటను కోసినట్టుగా భావించి ఆ నోముకున్నాము. ఇక్కడ మా పిల్లలు ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ కుండలు తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నారు. అది మా ఛానల్లో షార్ట్గా అప్లోడ్ చేసి పెట్టాము. ఇంకా పాట్ మేకింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాము. మీరు తప్పకుండా చూడండి. మీరు కూడా చాలా బాగుంది. తర్వాత పంతులు గారికి మరియు కుమ్మరి వారికి కూడా బట్టలు పెట్టాము. అందరము పెట్టిన తర్వాత భోజనాలు చేసాము. భోజనాలు చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళము వెళ్ళిపోయాము. ఇది చాలా బాగా జరిగిందండి. మాకు ఈ సంక్రాంతి అయితే చాలా హ్యాపీగా జరిగింది. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.